వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఇప్పుడు మనము కొర్ర బియ్యము పెసలతో దోశ చేస్తున్నాము. ఇవి నైటే నానబెట్టుకోవాలన్నమాట. నైటే నానబెట్టుకొని పెట్టుకుంటే పొద్దున ఒక 2 గంటల ముందు టిఫిన్ చేయడానికి ముందు మనము మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు పిండి బాగా ఇది అవుతుందన్నమాట. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పిండి. హలో, దోశపిండి మిక్సీకి వేసుకుంటానని చెప్పినాను కదండి. దోశపిండి పిండి మిక్సీకి వేసి రెడీ పెట్టుకున్నాను బ్యాటర్ను. ఇంకా చట్నీ కావాలి కదండి. చట్నీకి పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేయించి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవి చట్నీ మిక్సీకి వేసేస్తాము. చూడండి, చట్నీ రెడీ. మిక్సీకి వేసేసినాం. కొంచెం ఉప్పు వేసి చట్నీ మిక్సీకి వేసేసినాం. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పెనం కూడా వేడెక్కింది. పెనం వేడెక్కించి ఇదైనాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు మనము దోశ వేసుకుంటున్నాం. నేను నాన్ స్టిక్ నాకు అంత ఇష్టం ఉండదండి. నాకు ఇదే దోశ పెనమే ఇష్టం అన్నమాట. అందుకని ఈ పెనంతోనే నేను దోశ వేసి ఇలా పైన నూనె కూడా వేసుకోవాలి. మంట తగ్గించుకోవాలి, ఎక్కువ ఉండకూడదు మంట. కొర్ర బియ్యము షుగర్కు మంచిదండి. బియ్యం వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా. కానీ కొర్ర బియ్యము షుగర్ ఉండే వాళ్ళకు మంచిది. షుగర్ ఉండేవాళ్ళు రైస్ వేసుకొని తినకూడదు కదా. అందుకని షుగర్ ఉండే వాళ్ళకు ఈ కొర్ర బియ్యం వాడితే కొంచెం ఆరోగ్యానికి కూడా, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. ఫస్ట్ వేసినాం కదా, దోశ పరుచుకుంటా ఉంది కొంచెం. పెనం ఎక్కువ కాగిపోయింది కొంచెం, అందుకని పరుచుకుంది దోశ. పెనము హీట్ ఎక్కింది, అందుకని కరుచుకుందండి దోశ. మళ్ళీ బాగా వస్తాయి దోశలు. మంట ఎక్కువగా పెట్టుకోకూడదు, మనం మంట తగ్గించి పెట్టుకోవాలి. కొర్ర బియ్యంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా డైజెషన్ కాదనమాట. డైజెషన్ కాదు కాబట్టి బ్లడ్లో తొందరగా ఇవి కలవదనమాట. షుగర్ లెవెల్స్ పెంచదు. అదే బియ్యంలో అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బియ్యం తొందరగా డైజెషన్ అవుతుంది అన్నమాట బియ్యం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి కొర్ర బియ్యము, పెసులు. ఎందుకంటే చిరుధాన్యాలు అంతా మంచి పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయన్నమాట. బాగా ఆరోగ్యానికి చాలా మంచిది. దాంట్లో పొట్టు ధాన్యాల్లో B12 ఎక్కువగా ఉంటుంది. థైమిన్ అనే పదార్థం ఉంటుంది. అవి చర్మానికి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. చర్మం ఇది కాకుండా తొందరగా బాగా ఉంటుందన్నమాట స్కిన్ మనకు. కొంచెం నిదానంగానే కాలుతుంది.
ఇదో ఆల్రెడీ ఒక దోశ అయింది చూడండి. ఆల్రెడీ ఒక అయింది. కొంచెం నిదానంగా కాలుతుంది అనమాట. మన దోశలాగా రాదు, తొందరగా వేస్తేనే టక్కర్ లేదనమాట.